ఏ చేపలైనా పులుసే కాకుండా ఇలా ఎగురు కూడా చేసుకోండి. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. సముద్రం చేపలైనా, చెరువు చేపలైనా చేపల ఎగురు ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా కిలో చేపలు తీసుకుని శుభ్రంగా కడిగేసి దీంట్లోకి ఉప్పు, కారం, పసుపు, కొంచెం ఆయిల్ వేసుకుని మ్యారినేట్ చేసి ఒక అరగంట పక్కన పెట్టేసుకోండి. ఇలా పెట్టడం వల్ల కూర అనేది టేస్ట్ బాగుంటుంది. నీచు వాసన రాకుండా ఉంటుందన్నమాట. ఆయిల్ వేసుకోవాలి. ఫస్ట్ ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుంది దీనికి. సన్నగా కట్ చేసుకున్న ఒక 3 మీడియం సైజు ఉల్లిపాయలు వేసుకుని శుభ్రంగా ఒకసారి కలిపేసి మూత పెట్టి 2 నిమిషాలు మగ్గనివ్వండి. తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయిన తర్వాత 2 కరివేపాకు రెబ్బలు వేసుకుని అది కూడా కొంచెం మగ్గిన తర్వాత 2 స్పూన్లు కారం వేయండి. కొంచెం పసుపు, 1 స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి, 1 స్పూన్ ఇంట్లో దంచిన గరం మసాలా వేసుకుని ఒకసారి బాగా మగ్గనివ్వండి. ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మగ్గనిచ్చి తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న చేప ముక్కలు కూడా ఇలా పేర్చేసేయండి ఒక్కొక్కటి. తర్వాత కొంచెం మగ్గిన తర్వాత ఇలా టర్న్ చేసుకుని మళ్ళీ 2 నిమిషాలు మగ్గనివ్వండి. తర్వాత దీంట్లోకి ఒక గ్లాసు వాటర్ పోసుకోండి. వాటర్ ఎక్కువ పట్టవు, చేపల్లోని తొందరగానే ఉడికిపోతుంది. కాకపోతే మనకి కర్రీ రావాలి కాబట్టి ఒక గ్లాస్ వాటర్ పోసుకొని ఇలా ఉడుకుతూ ఉండనివ్వండి. తర్వాత రుచికి సరిపడగా ఉప్పు, మనం ఆల్రెడీ ఉప్పు వేసుకున్నాము, రుచికి సరిపడగా వేసుకోండి చెక్ చేసుకుని. తర్వాత 4 పచ్చిమిర్చి ఘాట్లు పెట్టుకుని వేసుకుని కూరని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 5 నిమిషాలు అలాగా వదిలేసేయండి. ఆయిల్ అంతా పైకి తేలి కూర అనేది మంచి టేస్టీగా ఉంటుంది. చూసారా ఎంత థిక్ గ్రేవీతో భలే ఉంది చేపల కూర అయితే. టేస్ట్ కూడా చాలా బాగుంది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.